ఏ అంటే కాలి బురదయ్యే వస్తువులకి ఏ క్లాస్ ఫైల్స్ అంటాం. బి అంటే గ్యాస్ ఫైల్, బి అంటే ఆయిల్ ఫైల్స్, సి అంటే గ్యాస్ ఫైల్స్. ఆయిల్ ఫైల్స్ అంటే మన ఆటోమేటిక్ గా రిఫైండ్ ఆయిల్, మనకి పెట్రోలియం కెమికల్ ఆయిల్స్ ఇవన్నీ ఆయిల్ ఫైల్స్ లోకి వస్తాయండి. నెక్స్ట్ సి అంటే గ్యాస్ ఫైల్స్, న్యాచురల్ గ్యాస్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ ఇవన్నీ మన గ్యాస్ లోకి వస్తాయి. మన ఎల్పిజి గ్యాస్ కూడా ఈ విధంగా గ్యాస్ లోకి వస్తుంది. ఇప్పుడు కాలితో బురదయ్యే వస్తువుల్ని ఇది వాడచ్చు. గ్యాస్ ఫైల్స్ కూడా చిన్న ఆయిల్ ఫైల్స్ కూడా దీన్ని వాడచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫైల్స్ అంటే మనం ఇంట్లో మూకుల్లో ఆయిల్ వేసి ఫైర్ చేస్తాం కదా, అప్పుడు కూడా దీన్ని వాడి ఫైర్ పుట్అప్ చేయొచ్చు. నెక్స్ట్ గ్యాస్ ఫైల్స్, ఎల్పిజి సిలిండర్ మనకి ఆర్పివేసాక దీన్ని కూడా వాడి దాన్ని ఆర్పివేయచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే గృహిణీలు మనకి ఆయిల్ ఫైల్స్ అన్నప్పుడు వీటి కోసం వెతుక్కోకుండా మన దగ్గర ఇప్పుడు దీంట్లో ఏంటంటే డిసిపి పౌడర్ అంటారు కదా, అది రకరకాల పిండి. ఆ పిండి మన దగ్గర వరిపిండి, గోధుమ పిండి, మినప్పిండి అటువంటివి ఉంటాయి కదా, ఆ పిండిని తీసుకుని డైరెక్ట్ ఆ మూగుల్లో కొడితే దానికి గాలనకుండా లేజర్ ఫామ్ అయ్యి పైన పుట్అప్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మనం పైన పుట్అప్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక డీసీపీని ఏ విధంగా వాడతాం చూడండి. ప్రతి చోట హాస్పిటల్స్, స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ ఎస్టిమేషన్ ఉంటుంది. దీన్ని ఉండాలి కానీ ఏ విధంగా ఆపరేట్ చేయాలో అందరికి తెలియదండి. ఆ గ్రీన్ సింబల్ ఉంటేనే చూసారు కదా, ముందు గ్రీన్ సింబల్ ఉంది, ఈ గ్రీన్ సింబల్ ఉంటేనే ముళ్ళు పని చేస్తున్నట్టు, లేకపోతే ఇది ఎస్టిమేషన్ పని చేయదు. ఇప్పుడు ఇటువైపు రెడ్ వచ్చినా ఇటువైపు రెడ్ వచ్చినా ఇది పని చేయదు అనమాట. ఓకేనా? దీన్ని ముందు ఏం చేస్తాను, సేఫ్టీ పిన్ తీసేసి ఇది ఉందా లేదా చూసుకుని మనకి ఫైర్ ఎక్కడ వైపు ఉందో చూసుకుంటాం అన్నమాట. ఇటువైపు వస్తుందా